హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఎప్పటి నుంచో అడుగుతున్న రిక్వెస్టింగ్ వీడియోని అయితే ఈరోజు చేస్తున్నానండి. ఇక్కడ మా మమ్మీ హెయిర్ మీద పేలు చూస్తున్న వీడియోని అయితే చేస్తున్నాను. ఇక్కడ మా మమ్మీకేమో నేను, నాకేమో మా మమ్మీ చూస్తున్న విధంగా నేను వీడియోని అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. కాబట్టి వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే వాచ్ చేసి మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యూజ్ చేయకుండా ఒరిజినల్ సౌండ్ అయితేనే పెడుతున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసినది ఏంటి అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కూడా యాడ్ చేయకుండా ఒరిజినల్ సౌండ్ అయితే పెట్టమన్నారు. అందుకోసం నేను ఒరిజినల్ సౌండ్నే పెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ హెయిర్లోని నేను ఈర్లను అయితే తీస్తున్నాను. నాకు ఎందుకంటే ఎక్కువగా ఏం పేలు కనిపించలేదు కాబట్టి నేను ఈర్లు అయితే తీస్తున్నాను. అవి కూడా బతికైతే లేవు, చచ్చిపోయిన ఈర్లు అయితే ఉన్నాయి. కానీ మీరు ఎప్పటి నుంచో నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ మమ్మీ హెయిర్లోని మీరు పేలు చూస్తున్నట్టు వీడియోని అయితే చేయండి అని. ఇంకెందుకని చెప్పేసి మా మమ్మీ ఇంటికి వచ్చేసరికల్లా నేను ఈ వీడియో మీరు అడిగారని చెప్పేసి ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఒకటి కూడా బతికి లేదు, దానివల్ల ఏది కూడా సౌండ్ అయితే పెద్దగా రావట్లేదండి. ప్లస్ పేలు నొక్కేటప్పుడు కూడా అది పెద్ద సౌండ్ అయితే రాలేదు. నేను తర్వాత చూసుకున్నాను, అది మీకు చూపించాను కానీ అది సౌండ్ అయితే ఏమి రాలేదు. ఎందుకంటే చిన్న చిన్న అంట్లా అయితే ఉన్నాయి అని చెప్పేసి. చూసారు కదా, ఇలాగ నేను మొత్తం వీడియోని అయితే చేశాను. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ కూడా నా హెయిర్లోని పేలు చూసినట్టయితే నేను వీడియోని అయితే చేశాను. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఇప్పుడైతే ఫుల్ వీడియోని అయితే వాచ్ చేసేయండి. తల నిండా ఈర్లు అయితే ఉన్నాయి కానీ అందులోని ఏవి కూడా బతికైతే లేవు అస్సలు. బ్యాగ్స్ అయితే తీసుకొచ్చేసి
చూడండి, ఇక్కడైతే నాకు అంట్లయితే కనిపించాయి. అవి మీకు చూపిద్దామంటే చాలా చిన్నగా ఉన్నాయి. ప్లస్ అవి మీకు చూపిస్తుంటే ఎంత ఫాస్ట్గా నా చేతి మీద నుంచి పారిపోతుందో. నేను మీకు చూపిద్దామని చెప్పి కెమెరా ఒకవైపు ఉంటే నేను ఇంకోవైపు అయితే మీకు చూపిస్తున్నాను. తర్వాత చెక్ చేసుకుంటే అది మీకు సరిగ్గా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి మళ్ళీ మీకైతే చూపిస్తున్నాను. ఆల్రెడీ మా మమ్మీ చేతిలో ఒక పేరు అయితే ఉంది, అంటు. అలానే ఇప్పుడు నా చేతిలోని ఒక చిన్ని పెయిన్లా అయితే ఉంది. అవైతే చాలా ఫాస్ట్గా పారిపోతున్నాయి. అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, కానీ అవి అయితే పోతున్నాయి అని చెప్పేసి ఇంకా మమ్మీకి అయితే ఇచ్చాను. ఇంకా మమ్మీ అయితే అది నార్మల్గా నొక్కేశారు. చూసారు కదా, ఎందుకంటే మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉండకూడదు అంటారని చెప్పేసి నేను మామూలు మ్యూజిక్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. అంతా బయట వాయిస్ అయితే మీకు వచ్చేస్తుంది. కాబట్టి మీరైతే చూడండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేయట్లేదు. నేనైతే ఇంకా పేలు అయితే అవే కనిపించాయి, ఇంకెక్కడ కనిపించలేదు. చూసారా,
ఇంకా మొత్తం అంతా అయితే చూసారు కదా. ఆల్రెడీ పేలు అయితే ఒక 2-3 వరకు అయితే తీసాను. అలానే ఈర్లు అనేవి కూడా అక్కడక్కడ ఉంటే మొత్తం ఈర్లన్నీ కూడా తీసేసాను. ఇప్పుడు వచ్చేసి నాకు మా మమ్మీ అయితే చూస్తారనమాట. కాబట్టి నేను హెయిర్ మొత్తాన్ని కూడా నీట్గా కోమ్ చేసేసి మా మమ్మీకి పైకి సిగైతే వేసేస్తున్నాను. మనకి ఇలా పేలు చూసుకున్న తర్వాత హెయిర్ అంతా కూడా చాలా ఎక్కువగా చిక్కులు పడుతుంది కదా. అలాంటప్పుడు ఎలా పడితే అలా పీకేయకుండా ఫస్ట్ వచ్చేసి జస్ట్ నాట్ వేసేసుకొని కాసేపు ఆగిన తర్వాత హెయిర్ కోమ్ చేసేటప్పుడు కోమ్ని వాటర్లో ముంచి మనం హెయిర్ యొక్క చిక్కులను విప్పినట్లయితే తొందరగా చిక్కులు అనేవి అయితే ఊడిపోతాయి. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. ఎవరికైనా ఇలాగా వాటర్లోని దువ్వెన ముంచి చిక్కులు తీసుకుంటే ఈజీగా అయితే చిక్కులు అయితే ఊడిపోతాయి. ఆ విషయం ఎవరికైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. తెలియని వారికి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడైతే మా మమ్మీకి నేను పైన వీడియోలోని ఎలా పడితే అలా ఉండకూడదని చెప్పేసి కొద్దిగా అయితే నేను చిక్కులు తీయడం అయితే చేశాను. మా మమ్మీ అన్నారు వాటర్లో కోమ్ చేసి తీసేస్తే ఈజీగా వచ్చేస్తే ఏం పర్వాలేదు అనేసి అయితే అన్నారు. అందుకని ఇంక ఇలాగా సిగైతే వేసేసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి నా హెయిర్ మీద పేర్లు అనేవి చూసుకునే వీడియోని అయితే కూడా చేస్తున్నానండి. ఇక్కడ మా మమ్మీ వచ్చేసి నా హెయిర్ మీద చూస్తున్నారు. నేను ఎప్పుడైనా సరే హెయిర్ అల్లుకునేటప్పుడు చివరి వరకు అల్లేసుకుంటాను. మా మమ్మీ ఇంకా అంత చివరి వరకు అల్లుకున్నావు కదా నువ్వు ఓపెన్ చేసుకో అని చెప్పేసి హెయిర్ లీవ్ చేయడానికి మమ్మీ నాకే ఇచ్చేసారు. ఇంకా నేనే హెయిర్ అంతా లీవ్ చేస్తాను. నాకు చాలా రోజుల నుంచి హెయిర్ అంతా అంటే తాళమంతా కూడా నాకు చాలా ఇచ్చింగ్గా అనిపిస్తుంది. మనకి డాండ్రఫ్ ఉండేటప్పుడు లేదంటే చిన్న చిన్న అంట్లు ఏమైనా పట్టేసేటప్పుడు అలాగే ఎక్కువగా మనకి దురద అనేది వస్తూ ఉంటుంది. అయితే మమ్మీ అన్నారు సరే చూస్తాను ఎక్కడైనా పేలు కానీ ఈర్లు కానీ ఉన్నాయేమో, అలానే మీ సబ్స్క్రైబర్స్ కూడా చూడమని అడిగారు కాబట్టి చూస్తారని చెప్పేసి అన్నారు. చూస్తున్నారు కానీ ఈలోపు మా మమ్మీకి స్పెట్స్ అయితే తెచ్చుకోలేదు. వచ్చినప్పుడు అయితే మర్చిపోయి వచ్చేసారని చెప్పేసి నా స్పెట్స్ని అయితే మమ్మీకి ఇస్తే మా మమ్మీ ఇంకా నా స్పెట్స్ పెట్టుకుని అయితే నాకు పేలు అయితే చూడటం స్టార్ట్ చేశారు. నాకైతే అంతగా పేలు అయితే ఏం కనిపించలేదు. అక్కడక్కడ చిన్న చిన్న ఈర్లు ఉన్నాయి అని చెప్పేసి అయితే అన్నారు. అందులో నేను ఎప్పుడు ఆయిలీ హెయిర్ మీద ఉంచుతాను కాబట్టి నాకు ఎక్కువ పేలు ఈర్లు అనేవి అయితే పట్టవు. మా మమ్మీ చాలా రోజుల తర్వాత మీకోసం అయితే నా తలలో పేలు అయితే చూపించుకుంటున్నాను. నాకు నార్మల్గా అయితే పేలు ఈర్లు అనేవి ఎక్కువగా ఉండవు. ఇక్కడ మా మమ్మీ చూసేటప్పుడు అంటే కొంచెం హార్డ్గా అయితే చూస్తూ ఉంటారు. అంటే కొంచెం నొక్కి పెట్టి తీయడం వల్ల నాకైతే ఆ పెయిన్ తట్టుకోలేని చెప్పేసి నేను ఎక్కువగా పేలు అయితే చూపించుకుంటూ ఉండను. చూసారు కదా ఎంత చూస్తున్నా కూడా మమ్మీకి ఒక పెయిన్ కూడా కనిపించలేదు. అమ్మ నాకు అని చెప్పేసి అంటున్నారు. కానీ మీ యొక్క రిక్వెస్ట్ కోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ పేలు అయితే చూపించుకుంటున్నాను. చూడండి మమ్మీ నాకు కోమ్ చేసిన ప్రతిసారి కూడా చాలా ఎక్కువ పెయిన్ వచ్చేది. నాది ఎందుకు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. నేను ఎక్కువ పెయిన్ కూడా నేను ఎక్కువ భరించలేను అనమాట. అందుకని మమ్మీ కొంచెం అడిచిపెట్టి లాగినా చేసినా కూడా నాకు నొప్పి అంటుంటే మమ్మీ ఎక్కువసేపు ఏం చూడలేదు. ఇంకా నీ తలలో పేలు కూడా లేవు, ప్లస్ చూస్తున్న ప్రతిసారి అమ్మ అమ్మ అని అరుస్తున్నాం అని చెప్పేసి ఇంకా మమ్మీ కాసేపు అలా చూసారే కదా ఫ్రెండ్స్. మీ యొక్క రిక్వెస్ట్ కోసం అని చెప్పేసి నా హెయిర్లోని కూడా పేలు అయితే చూపించుకుంటున్నాను. కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది ఇలా పేలు వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీకోసమనే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అలానే ఏవైనా బ్యూటీ టిప్స్ కానీ హెల్త్ టిప్స్ కానీ కిచెన్ టిప్స్ కానీ ఏవైనా కామెంట్ చేయాలన్నా కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా డైలీ పేలు వీడియోసే కాకుండా మిగిలిన వీడియోస్ కోసం కూడా మీరు సజెషన్ చేస్తే మాత్రం నేను డెఫినెట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అలానే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా స్టిచ్చింగ్ ఏమైనా టిప్స్ కానీ ఏమైనా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. చూడండి ఇప్పుడైతే మమ్మీ మొత్తం అంతా కోమ్ చేసి అంతా దివ్వారు కానీ ఎక్కడ ఏం కనిపించట్లేదని చెప్పేసి అయితే అన్నారు. కొంచెం పిల్లలు యొక్క టెన్షన్స్ అవి ఇవి పెట్టుకోవటం వల్ల హెయిర్ అనేది లాస్ అయిపోయానండి. ముందైతే చాలా బాగుండేది హెయిర్ అనేది. ఇప్పుడు చాలా హెయిర్ లాస్ అయితే అవుతున్నాను. అందుకని హెయిర్ వీడియోస్ కూడా నేను పెద్దగా ఎక్కువగా ఏం చేయట్లేదు. ఎందుకంటే మనకి పైన ఎటువంటి ప్యాక్స్ అనేవి యూజ్ చేసినా కూడా ఇంటర్నల్గా మనకి స్ట్రెస్ అనేది కంట్రోల్ అయితేనే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అలా లేకపోతే మాత్రం మనం ఎన్ని చేసినా కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఎవరికైతే హెయిర్ ఊడిపోతుందని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీరు మైండ్ ఫ్రెష్గా పెట్టుకుంటేనే
మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా పైనుంచి ఎన్ని ప్యాక్స్ని యూజ్ చేసినా కూడా హెయిర్ గ్రోత్ అయితే ఉండదు. ప్రజెంట్ వచ్చేసి పిల్లలతోని స్కూల్స్ అవి టెన్షన్స్ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అలా కాకపోయినా కూడా మన మైండ్ అలానే మనం కూడా చాలా రిలాక్స్డ్గా అలాగే హ్యాపీగా ఉంటేనే మన బాడీ పార్ట్స్లో కానీ హెల్దీనెస్ ఉంటుంది. అలానే మన హెయిర్లో కూడా గ్రోత్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను ఫేస్ చేస్తూ హెయిర్ ఫాల్కి అనేది కొద్దిగా ఇబ్బంది అయితే పడుతున్నాను. కాబట్టి మీరు అటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి నేను ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మా మమ్మీ చూస్తున్నంతసేపు అలాగ అరుస్తూనే ఉన్నాను. మా మమ్మీ చుండ్రది పట్టేసిందని చెప్పేసి ఇంకా గోకేస్తున్నా అలాగా లేయర్ అయితే తీసి చూపిస్తుందని నేను అప్పుడు చెప్పాను. మా సబ్స్క్రైబర్స్ కోసం నేను చూపించుకుంటున్నాను, లేదంటే ఈ నొప్పి ఎవరు భరిస్తారు రా బాబోయ్ అని చెప్పేసి అయితే మమ్మీ దగ్గర అరుస్తుంటే సరేలే ఇంక చాలు కానీ ఇంకా నేను ఇంకైతే నీకు చూడలేదు అని చెప్పేసి ఇంక కోంబ్ ఇచ్చేసి దువ్వెనతో జడైతే వేసేసుకో అని చెప్పేసి ఇంక ఇచ్చేసారు. ఇంక అందుకని చెప్పేసి నేను ఇంకా హెయిర్ అంతా కూడా కోమ్ చేసుకొని జడైతే వేసేసుకున్నాను. చూసారు కదా, ఫుల్ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ చూడటమే కాదు, ప్లీజ్ లైక్ చేస్తే నేను ఇటువంటి వీడియోస్ మీకు కావాలన్నా కూడా నేను అంతే ఇంట్రెస్ట్గా అయితే నేను పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇటువంటి వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ ఫుల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.